పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో రికార్డ్ క్రియేట్ అయింది. 24 గంటల్లో 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఉదయం 7 గంటలకే ఇప్పటికే 30,000 క్యూబిక్ మీటర్ల పనులు దాటాయి. మరో గంట పాటు పనులు కొనసాగనున్నాయి. ఉదయం 8 గంటల తర్వాత గిన్నిస్ బుక్ ప్రతినిధులు అధికారికంగా ప్రకటన చేస్తారు. రికార్డు సాధించడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. నేడు పోలవరం వచ్చి రికార్డు కాపీని చంద్రబాబు అందుకోనున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, 24 గంటల్లో 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది క్రాస్ అయినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీలత, ముందు నుంచి అనుకున్నట్లుగానే పోలవరం ప్రాజెక్టు ఒక గిన్నిస్ రికార్డులోకి, చరిత్ర పటంలోకి ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ రికార్డు వేగంగా జరుగుతున్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులు పూర్తిగా కూడా ఉదయం 5 గంటలకే 28,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం 30,000 క్రాస్ చేసుకొని 8 గంటల కల్లా 32,000 ల్యాండ్ మార్క్ ని పెట్టే ఒక దిశగా మొత్తం పనులన్నీ కూడా వేగంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అధికారులందరూ కూడా ఆ రకమైన నిమగ్నమై ఉన్నారు. అయితే సీఎం ఇప్పటికే ఈ రికార్డుపై హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ పనులను ఇంకా కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయనేది నవయుగ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. అయితే 8 గంటలతో ఆపేస్తారా, 8 గంటల నుంచి కొనసాగిస్తారా అనేది మరి కాసేపట్లోనే నవయుగ సంస్థ ప్రతినిధులందరూ కూడా మనకు క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందు నుంచి చూసుకుంటే ఈ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కాంక్రీట్ పనులు గంటకు సుమారు యావరేజ్ తీసుకుంటే 13,000 క్యూబిక్ మీటర్ 1,300 క్యూబిక్ మీటర్లు సాగుతూ వచ్చింది. ఏదైతే మనం చూస్తున్నటువంటి బ్లాక్లు ఉన్నాయో ఈ 10x10గా ఫిక్స్ చేయడం జరిగింది. దాంట్లో ఒక బ్లాక్ కి 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పడుతుందని చెప్పేసి ఒక అంచనాకు రావడం జరిగింది. ఈ గంటకు నమోదు చేసుకుంటూ అలాగే ఎవ్రీ 15 మినిట్స్ కి ఈ ఏదైతే గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఉన్నారో వీరందరూ కూడా ప్రతి 15 నిమిషాలకి కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే నాణ్యతా ప్రమాణాలన్నీ కూడా పక్కాగా పాటిస్తున్నామని చెప్పేసి నవయుగ సంస్థ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునే రికార్డు అనేది నెలకొల్పడం జరుగుతుందని చెప్పేసి గిన్నిస్ బుక్ ప్రతినిధులందరూ కూడా మన రాజేష్ కూడా చెప్పడం జరిగింది. అదే పూర్తిగా ఈ ప్రపంచ రికార్డును అధికారికంగా ఇంకా గిన్నిస్ బుక్ ప్రతినిధులందరూ కూడా ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ సీఎం ఈ నేడు పోలవరం కూడా వచ్చేయనున్నారు. ఇవాళ జిల్లా పర్యటనలో కూడా సీఎం ఉన్నారు. అయితే ఉదయమే జిల్లాకు చేరుకోనున్న సీఎం నిడదవోలులో జన్మభూమి కార్యక్రమాన్ని లో పాల్గొని అనంతరం ఈ పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి సందర్శించుకున్నారు. అయితే చరిత్ర పటంలోకి ఎక్కినటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు ఏదైతే రికార్డు ప్రతిని ఈ సీఎం చేతుల మీదుగా అందుకున్నారు. పూర్తిగా ఆ దిశగా కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఈ సంబరాలు చేయడానికి ప్రత్యేకంగా ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సుమారు 4,000 నుంచి 5,000 మంది వరకు పట్టే ఒక సభా స్థలిని కూడా ఏర్పాటు చేసి పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మోహన్, ఈ విషయం చెప్పండి, 24 గంటల్లో 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయాలనేది అంత ఈజీ విషయం కాదు. అలాంటి పనిని సుసాధ్యం చేశారు. మరి ఏ టెక్నాలజీని యూజ్ చేశారు ఇందులో? శ్రీలత, మనం ముందు నుంచి చెప్పుకున్నట్లుగానే ఏదైతే ఈ జపాన్ నుంచి జర్మనీ నుంచి వచ్చినటువంటి అత్యంత సాంకేతికమైన ఈ క్రెయిన్స్ వీటన్నిటి సహాయంతో ఎక్కడ ప్రపంచంలోనే సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన పరికరాలన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది. అట్ ది సేమ్ టైం 3,600 మంది కార్మికులని దీంట్లోకి ఈ భాగస్వామ్యం చేయడం జరిగింది. అలాగే 700 నుంచి 800 మంది ఈ నవయుగ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. సుమారు 22 మంది నిపుణులైన ఇంజనీరింగ్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా అక్కడే కేంద్రీకృతమైంది. సిడబ్ల్యూసి అధికారులు పూర్తిగా కూడా పర్యవేక్షణలో జరిగింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో మాత్రం ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ ఏదైతే ఈ కాంక్రీట్ పనులను పూర్తిగా నిర్విరామంగా ఇంత కొనసాగించడం ముందు కూడా ఇంకా కొనసాగుతుంది. ఎక్కడా కూడా ఏ పనులు కూడా ఇప్పుడు మన ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ పనులు చేస్తున్న ప్లేస్ లోనే ఉన్నాం. అయితే అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తుంటే ఎక్కడా కూడా పనులు ఇంకా ఆపే పరిస్థితి లేదు. ఈ ఏదైతే ఇప్పటి వరకు 30,000 క్రాస్ అవుతుందనేది 32,000 8 గంటల ప్రాంతానికి 32,000 క్యూబిక్ మీటర్లకు ఒక అంచనాగా వేసుకోవడం జరిగింది. ఆ 32,000 క్రాస్ అయిన తర్వాత కొనసాగించాలా లేదా అనేది మాత్రం ఇంకా ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నా కానీ ఏ విషయం చెప్పలేమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నవయుగ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. మోహన్, గిన్నీస్ బుక్ ప్రతినిధులు అక్కడే ఉన్నారా? వారు ఏం చెప్పారు? గిన్నీస్ బుక్ ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడే అడుగడుగున ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా పరిశీలిస్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది సుమారు 70 నుంచి 80 మంది ప్రతినిధులు వివిధ సంస్థల నుంచి వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎక్కడికెక్కడ బృందాల కింద విడిపోయి ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా చేస్తున్నారు. అయితే వీరు ప్రతి పావు గంటకి వీరు ఒక నమోదు చేసుకోవడం జరుగుతుంది. అదే విషయాన్ని నవయుగ సంస్థ కూడా గంటకి కూడా మన మీడియాకి కూడా చెప్పడం జరుగుతుంది. నవయుగ ఏదైతే ఈ టోటల్ ప్రక్రియను మరి 8 గంటల ప్రాంతాల నుంచి కొనసాగిస్తారా లేదా అనేది మాత్రం ఇంకా మనం చెప్పాలి.